హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హిందుస్థాన్ అకాడమీ ఛానల్. ఫ్రెండ్స్, రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఆర్ఆర్సి నుంచి ఇది వచ్చేసి గోరఖ్పూర్ డివిజన్ నార్త్ ఈస్టర్న్ రైల్వే కిందకి వస్తుంది. ఇందులో ఎవరైతే మీరు ఐటీఐ కంప్లీట్ చేస్తున్నారో అప్రెంటిస్షిప్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ పోస్టులు చూడండి, టోటల్గా 1104 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు, దాదాపు 9 డిపార్ట్మెంట్ల నుంచి. అండ్ ఇక్కడ చూడండి, ఆన్లైన్ అప్లికేషన్స్కి లాస్ట్ డేట్ వచ్చేసి 11th జూలై వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. ఇందులో మెకానికల్ విభాగంలో 411, అలాగే సిగ్నల్ విభాగంలో 63, అండ్ బ్రిడ్జ్ వర్క్షాప్, మెకానికల్ వర్క్షాప్, డీజిల్ షెడ్ ఈ బ్రాంచ్లలో మీరు ఐటీఐ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. అలాగే ఇక్కడ చూడండి, మెకానికల్ వర్క్షాప్ గోరఖ్పూర్ ఇది వచ్చేసి డివిజన్. ఇందులో ఫిట్టర్ విభాగంలో యూఆర్కి 57, అండ్ వెల్డర్ విభాగంలో టోటల్గా 62 పోస్టులు. ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, పెయింటర్, మెషినిస్ట్ అంటే ఇవన్నీ మెకానికల్ బ్రాంచ్ కిందకి వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ సిగ్నల్ కిందకి వచ్చేసి ఇందులో ఫిట్టరు, మెషినిస్ట్, వెల్డరు, కార్పెంటర్, టర్నర్ ఇందులో 63 పోస్టులు టోటల్గా ఉన్నాయి. అండ్ మెకానికల్ వర్క్షాప్ ఇజ్జత్ నగర్లో 151 పోస్టులు ఉన్నాయి. ఫ్రెండ్స్, మీరు ఒకసారి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. మీరు ఏ పోస్ట్కి ఎలిజిబుల్ ఉండి మీకు ఏ డివిజన్లో అప్లై చేసుకోవాలనుకున్నారో ఆ డివిజన్కి అయితే మీరు అప్లై చేసుకోండి. ఏదో ఒక డివిజన్కి మాత్రం అప్లై చేసుకోవాలి. ఇక్కడ టోటల్గా 1104 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ వయసు వచ్చేసి 15 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు, 24 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. ఇక్కడ కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 12 జూన్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చూడండి 5 years అనేది ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీకి వచ్చేసి 3 years అనేది రిలాక్సేషన్ ఇచ్చారు వయసులో. అండ్ మీ క్వాలిఫికేషన్ చూడండి, 10th క్లాస్లో 50% మార్క్స్ అయితే ఉండాలి. మీరు ఐటీఐ చేసిన వాళ్ళు మీరైతే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక్కడ ప్రాసెసింగ్ ఫీజు అనేది కేవలం 100 రూపాయలు మాత్రమే. ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు అనేది లేదు. అప్లికేషన్స్ అనేది ఆన్లైన్లో వేసుకోవాలి. ఇక్కడ indianrailway.gov.in అనేది నార్త్ ఈస్టర్న్ రైల్వే, లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. లాస్ట్ డేట్ వచ్చేసి 11th జూలై వరకు మీకు లాస్ట్ డేట్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మీకు సెలక్షన్ వచ్చేసి అప్లై చేసుకున్నాక మీకు వచ్చిన మార్క్స్ అనేవి చూస్తారు. ఆ ఐటీఐలో వచ్చిన మార్క్స్ని బట్టి చూసి మిమ్మల్ని ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఇస్తారు. మీరు కేవలం అప్లై చేసుకుంటే చాలు, ఎటువంటి ఎగ్జామ్ కానీ ఈవెంట్స్ ఏమి ఉండవు. సెలెక్ట్ అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అనేది పిలుస్తారు. మీరు మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి సర్టిఫికేట్ అనేది ఆ ఫామ్ తీసుకెళ్ళి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ మీకు ట్రైనింగ్ వచ్చేసి 1 year పాటు అయితే ఉంటుంది. అందులో మీకు స్టైఫండ్ కూడా ఇస్తారు. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఇది మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇక్కడ మీ ఈ విధంగా ఉంటుంది. ఫోటో అనేది పే చేసి ఈ కింద మెడికల్ ఆఫీసర్తో సైన్ చేయించుకోవాలి. అండ్ ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలి. మీరు ఇక్కడ ట్రేడ్ అండ్ నేమ్ ఆఫ్ వర్క్షాప్ యూనిట్ అని ఉంది కూడా, మీకు ఏ విభాగంలో అయితే సెలెక్ట్ అయ్యారో అదైతే మెన్షన్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఇవన్నీ కూడా ఫిల్ చేయాలి. ఫిల్ చేసి మీరు డాక్యుమెంట్ అనేది ఇక్కడ మెడికల్ ఆఫీసర్ సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్, డిజిగ్నేషన్ ఇవన్నీ సైన్ వేయించుకొని మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మీ ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి. వాళ్ళు చెప్తారు. కాబట్టి మీకు ఎవరైతే ఐటీఐ చేసిన వాళ్ళు క్వాలిఫికేషన్ నుండి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. రైల్వే జాబ్స్లో కూడా మీకు ప్రిఫరెన్స్ ఉంటుంది ఐటీఐ చేసి అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకి. కాబట్టి ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్.